మిత్రులకు స్వాగతం. ఇదివరకు అవుట్సోర్సింగ్ పే స్లిప్స్ అనేటివి డిసెంబర్ 2020 వరకు డౌన్లోడ్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు తర్వాత జనవరి 21, 2021, ఫిబ్రవరి 2021 ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నాము ఈ వీడియోలో చూడబోతున్నాము. ఫ్రెండ్స్, మీ యొక్క ట్రెజరీ కోడ్ అంటే డీడీఓ కోడ్ ఎంట్రీ చేసి లాగిన్ డీటెయిల్స్ ద్వారా డీడీఓ కోడ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. సో లాగిన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పే స్లిప్ అనే దగ్గర క్లిక్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఏదైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో పే స్లిప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బై సిఎఫ్ఎంఎస్ ఐడి, బెనిఫిషరీ ఐడి, క్యాండిడేట్ ఐడి, ఆధార్. సో ప్రజెంట్ అయితే ఆధార్తో డీటెయిల్స్ అయితే రావడం లేదు. సో మీ యొక్క బెనిఫిషరీ ఐడి లేదా క్యాండిడేట్ ఐడితో మీ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో క్యాండిడేట్ ఐడి కానీ బెనిఫిషరీ ఐడి కానీ ద్వారా క్లిక్ చేసి 20 డిసెంబర్ వరకు మనకు ఇంతవరకు వచ్చేటివి. సో ఇప్పుడు 2021 కూడా మనకు అప్డేట్ అయ్యింది. సో 2021 కన్నా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో 2021 జనవరికి, అదేవిధంగా ఫిబ్రవరి కూడా మనము 2 మంత్స్వి అయితే పే స్లిప్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.